కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం లింగపర్తి గ్రామానికి చెందిన తిరుమల రౌతు దుర్గాప్రసాద్ అనే జన సైనికుడు అదే గ్రామానికి చెందిన చల్లపల్లిలో ఒక కుమారి అనే మహిళను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారని ఆమె ఏలేశ్వరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అనంతరం లోవకుమారి మీడియాతో మాట్లాడుతూ నేను గురువారం లింగంపర్తి పంచాయతీ ఆఫీస్ వద్ద ఇళ్ల స్థలాలకు అప్లికేషన్ పెట్టుకోమంటే వెళ్లడం జరిగిందని, అక్కడ దుర్గాప్రసాద్ అనే వ్యక్తి నన్ను చూసి ఏంటి అని ప్రశ్నించగా ఇళ్ల స్థలమునకు అప్లికేషన్ పెట్టుకోవడానికి వచ్చానని చెప్పగా ఆధార్ కార్డు ఇవ్వండి అని అడిగాడు. అంతేకాకుండా నా ఫోన్ నెంబర్ తీసుకో టచ్ లో ఉండు అని చెప్పాడని, తర్వాత మధ్యాహ్నం ఫోన్ చేసి నీకు ఇళ్ల స్థలం రావాలంటే చాలా కష్టం, నేను జనసేన నాయకుడినని, నాకు పెద్ద పెద్ద నాయకులు తెలుసు కాబట్టి నీకు ఇళ్ల స్థలం వచ్చేలా చేస్తాను, నువ్వు నా దగ్గర వచ్చి నా కోరికలు తీర్చాలని అసభ్యంగా ఫోన్ లో మెసేజ్ పెట్టాడు. అంతేకాకుండా ఇంతకు ముందు కూడా దుర్గాప్రసాద్ నన్ను చాలా సార్లు అసభ్యంగా మాట్లాడి ఏడిపించాడు. దుర్గాప్రసాద్ మాట్లాడిన మాటలు నా దగ్గర ఫోన్ లో మాట్లాడిన మాటలన్నీ రికార్డింగ్ ఉన్నాయని, మెసేజ్లు కూడా ఉన్నాయని, ఆ వ్యక్తి నుండి నాకు రక్షణ కల్పించాలని ఆమె మీడియా ముఖంగా కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఏనుగు ధర్మరాజు, గరికి నాగు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. మాది లింగంపర్తి గ్రామం అండి. నా పేరు లోవకుమారి సార్. నేను 13వ తారీఖు లక్షవారం నాడు స్థలం అప్లై చేసుకోవడానికి వెళ్ళాను సార్. అయితే అక్కడ దుర్గప్రసాద్ అనే వ్యక్తి నా ఫోన్ నంబరు పనిచేసి నంబర్ ఇవ్వండి ఓటీపీ వస్తుందని చెప్పి నంబర్ తీసుకున్నా సార్. ఆ తర్వాత వచ్చి మధ్యాహ్నం నుంచి మెసేజ్ పెట్టడం జరిగిందండి. ఫోన్ చేసి మీది ఆధార్ కరెక్ట్ గా లేదు, మీ తండ్రిది కావాలి, మీ హస్బెండ్ది కావాలంటే నేను చెప్పానండి. నాకు హస్బెండ్ లేరండి, డైవర్స్ అయిపోయింది, మా తండ్రి గారు చనిపోయారు సార్, నేను ఇంటి పేరు మార్చుకోకుండా మా నాన్నగారు ఇంటి పేరు మీద ఉండిపోయాను అన్నానండి. అయితే నీకు స్థలం రావడం కష్టమమ్మా అన్నారండి. అయితే ఏం చేయాలి సార్ చెప్పండి, చేద్దామో, స్థలం వచ్చేలా చూడండి సార్ అన్నానండి. అంటే సార్ అన్నారండి, ఆ దుర్గప్రసాద్ అన్న వ్యక్తి అన్నాడండి, అవన్నీ నీకు ఎందుకు నేను చూసుకుంటాను, నా పక్కలోకి వస్తే నేను నీకు స్థలం ఇప్పిస్తానని అన్నారు సార్. అదే సార్ అలా మాట్లాడుతున్నారంటే, అవునమ్మా నీకు ఆధార్ కార్డులు ఏం చూపలేవు, నేను రాజకీయాల్లో తిరుగుతాను, నేను గవర్నమెంట్ ఎంప్లాయీ అని అన్నాడండి. అయితే నేను అదేంటి సార్ మరి కరెక్ట్ గా ప్రూఫ్లు కరెక్ట్ గా లేదా అని అంటున్నారు, మరి కరెక్ట్ గా కాగితాలు లేకపోతే మీరు ఎలా స్థలం ఇచ్చేసారంటే, నేను చూసుకుంటాను, నేను చేస్తాను, నేను రాజకీయంలో తిరుగుతాను అని అన్నాడు సార్. నాకు సరైన న్యాయం కోసం నేను ఇంతవరకు రావాల్సి వచ్చింది సార్. గరికి నాగారు అన్నయ్య గారి దగ్గరికి రావడం జరిగిందండి. నాకు న్యాయం జరగాల్సిందిగా అనుకుంటున్నాను సార్. ఏలేశ్వరం పోలీస్ స్టేషన్ వరకు కంప్లైంట్ ఇచ్చాను సార్. ఇక్కడ వరకు రావడం జరిగింది సార్. అది నాకు న్యాయం జరగాల్సిందిగా కోరుకుంటున్నానండి. నమస్కారం, నా పేరు గరికి నాగు. ఈ అమ్మాయి న్యాయం చేయమని నా దగ్గరికి వచ్చింది. నేను వెంటనే మా మండల అధ్యక్షుల వారికి తెలియపరిచాను. అలాగే మీకు న్యాయం చేస్తాం, మా పార్టీ తరఫున మా జిల్లా అధ్యక్షుల వారికి, మా కొండల సాయికుమార్ గారికి మీ విషయాన్ని కూడా తెలియపరుస్తాం. ఇది మేము కూటమి పార్టీలో ఉన్నాం, అధికారం ఉన్నదని చెప్పేసి ఇలా ఆడవాళ్ళని వేధించకూడదు, దీని మీద వెంటనే స్పందించాలి, ఇది పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళాలి. ఈ వీడియో ఈ అమ్మాయి న్యాయం చేయాలి. దీన్ని మేము ఏదో పబ్లిక్ శాతం గురించి దాని గురించి చేస్తలేదు. ఈ అమ్మాయిని పరావాడు ఆడవాళ్ళని ఏ ఆడవాళ్ళని కూడా కన్నెత్తి చూడకన్నా ఖండించాలని మేము కోరుకుంటున్నాం. మేము బీజేపీ తరఫు నుంచి ఈ అమ్మాయికి మేము మద్దతు ఇస్తాం, అవసరం అయితే ధర్నా కూడా చేస్తాం. అందరికీ నా హృదయం నమస్కారాలు. గతంలో ఇలాగా ఈ పార్టీలో అన్యాయం జరిగితే మేము మీడియా చేయడం జరిగింది, అది వెంటనే ఖండించడం జరిగింది. ఇప్పుడు కూడా ఈ అమ్మాయి వెనక ముందు ఎవరు లేరనేసి ఈ ఆగత ఎంపీ అమ్మ దుర్గాప్రసాద్ అనే వ్యక్తి ఈ అమ్మాయిని చాలా దారుణంగా ఈ 3-4 రోజుల బట్టి నుంచి మెసేజ్లు పెట్టడం, దుర్బూసులాడుతూ పక్కలో రమ్మడం, చాలా దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నాడు. ఈ విషయం మీద మన లింగంపర్తి గ్రామం యువమోర్చా అధ్యక్షుడు గరికి నాగ్ గారిని సంప్రదించడం జరిగింది. గరికి నాగ్ గారు వెంటనే నాకు ఫోన్ చేసి ఇలా చెప్తే పోలీస్ స్టేషన్ రమ్మని మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇలాగే మా బీజేపీ జిల్లా అధ్యక్షుడు బిక్కినేశ్వరరావు గారు దృష్టికి తీసుకెళ్లి సరైన న్యాయం చేయాలనేసి మేము దీని మీద చర్య తీసుకోమనేసి ఫోన్ చేసాం. సాయికుమార్ గారు కూడా ఫోన్ చేసాం. సరే అనేసి దాని మీద ఎస్ఐ గారికి ఫోన్ చేసి చెప్పారు. మన నాగ్ గారు మాట్లాడతారని కోరుతున్నాను.